చూడండి, మరణము ఏ రీతిగా మరణాన్ని మృంగుతుందో, జీవాన్ని ఏ రీతిగా మరణం మింగిందో, తిరిగి జీవం మరణాన్ని ఏ రీతిగా మృంగిందో ఈ సంఘటన యొక్క వెలుగులో మనం చూడవచ్చు. విధవరాలి కుమారుడు చనిపోయి తన మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని, వాని శరీరాన్ని, చనిపోయినటువంటి ఆ శవాన్ని పాడె మీద మోసుకొని ఆ ఊరి యొక్క గవిని దాటుచూ ఉన్నారు. ఆ ఊరి యొక్క వెలుపలికి వస్తూ ఉన్నారు. దేనిని మోసుకుంటూ? మరణాన్ని, మరణించిన శవాన్ని మోసుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులు ఇంకొంతమంది కలిసి ఆ ఊరిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ ఊరిలో ఆ జీవాధిపతి అయినటువంటి ప్రభు ప్రవేశిస్తూ ఉన్నారు. మరణం జీవాన్ని ఎదుర్కొంటూ ఉన్నది. మరణము జీవము, జీవము మరణము, ఈ రెండు ఊరి గవిల ఎదుట ఒకదానికి ఒకటి ఎదురైనది. ఉదయకాలము మరణము యవనస్తుని యొక్క జీవాన్ని మృంగివేసింది. వానిని ఎప్పుడైతే పాడ మీద మోసుకొని ఊరి వెలుపలకు వచ్చి సమాధి చేయడానికి వెళుచూ ఉన్నారో, మరణము జీవాన్ని ఎదుర్కొంటూ ఉన్నది. ఉదయకాలమేమో మరణము జీవాన్ని మృంగివేస్తే, జీవాధిపతి అయినటువంటి ప్రభు ఆ ఊరి గవిన మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రభు ఆ పాడెను ముట్టగా యవనస్తుడు తిరిగి లేపబడ్డాడు. చనిపోయిన యవనస్తుని యొక్క ఆ మోయొచ్చినటువంటిది పాడైతే, సమాధి పెట్టయితే, బ్రతికినటువంటి వ్యక్తిని మోయటం పల్లకిగా మారుస్తాడు. మరణాన్ని మాంగళ్యముగా మార్చాడు ప్రభువు. మరణాన్ని జీవముగా మార్చాడు ఆయన. ఉదయము మరణము జీవాన్ని మృంగివేస్తే, సాయంకాలము జీవము మరణాన్ని మృంగివేసింది. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? యేసు ప్రభు ఆయన మృతులలో, ఆయన మన వంటి శరీరాకారములో జన్మించడు. ఆయన శరీరము సమాధిలోనికి వెళ్ళినది. సమాధిలో నుండి మరణాన్ని, మరణ పాశములను, మరణం యొక్క బలమును, మరణమునకున్నటువంటి బలము, పాపము, వాటన్నిటిని జయించి తిరిగి లేచాడు ఆయన.